పక్షవాతం రాకుండా ఎలాంటి జాగ్రత్తలు ముందుగానే తీసుకోవాలి? అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ పి హరిత కుమారి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ గా ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో వర్క్ చేస్తున్నాను. ఎందుకు ముందు జాగ్రత్త అంటే, కారణాలు ఏంటో తెలిస్తే ఆ కారణాలను మనం రాకుండా చూసుకొని, ఒకవేళ ఆ కారణాలు మనకు ఉంటే వాటిని ఎక్కువ అవ్వకుండా చూసుకుంటే మనం రాకుండా చూసుకోగలం. హై కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు మనకి ఏమవుతుంది, ఈ కొలెస్ట్రాల్ లో ఒక కాంపోనెంట్ ఉంటుంది, ఎల్డిఎల్ అనే కాంపోనెంట్. ఈ ఎల్డిఎల్ అనేది చాలా డేంజర్. ఈ ఎల్డిఎల్ కాంపోనెంట్ ఈ హై కొలెస్ట్రాల్ అండ్ కొవ్వు అంటారు, ట్రైగ్లిజరైడ్స్. వీటి వల్ల ఏమవుతుందంటే మన రక్తనాళాల్లో ప్లేక్స్ అంటే పూడికలు అన్నీ ఫామ్ అయిపోతాయి. ఈ పూడికలు ఫామ్ అయినప్పుడు బ్లడ్ ఫ్రీగా ఫ్లో అవ్వలేదు. బ్లడ్ ఎప్పుడైతే ఫ్రీగా ఫ్లో అవ్వలేదో ఆ ఏరియా, మెదడులో ఆ ఏరియాకి, ఆ స్థలంకి రక్తం సరిగ్గా సరఫరా అవ్వదు. రక్తం సరఫరా కానప్పుడు స్లోగా నరాలు అనేటివి క్షీణించిపోతూ ఉంటాయి. నరాలు క్షీణించిపోయి సడన్ గా కొన్నిసార్లు బ్లాక్ అయిపోవడం వల్ల కంప్లీట్ గా రక్తం గూడు కట్టిపోయేసి స్ట్రోక్ అనేది వస్తుంది. సో కొలెస్ట్రాల్ ఒక రీజన్ అయితే, నెక్స్ట్ రీజన్ షుగర్. ఈ డయాబెటిస్ మెల్లిటస్ అనేది ఒక ముఖ్య కారణంగా పక్షవాతంకి మారిపోయింది. షుగర్ ఉండే ప్రతి ఒక్కరికి ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది అడ్జస్ట్మెంట్ ఉండదు. అడ్జస్ట్మెంట్ లేక అవి ప్లేక్స్ గా ఫామ్ అయిపోతూ ఉంటాయి. ఇంకొక రీజన్ ఏంటంటే బీపీ. హై బీపీ అనేది చాలా ఇంపార్టెంట్. బీపీ ఎక్కువ ఉండే వాళ్ళకి రక్తము ఫ్లో అనేది మార్పు చెందుతుంది. రక్తం ఫ్లో అనేది స్పీడ్ గా వెళ్ళడం వల్ల జరుగుతుంది. ఈ స్పీడ్ గా వెళ్ళినప్పుడు అలా ఏమవుతుంది, రక్తనాళాల గోడలకి డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇంకా వ్యాయామం అంటే ఎక్సర్సైజెస్ లేకుండా, అలాగే స్టాటిక్ గా కూర్చొని ఉండి సో ఏం పని చేయకుండా అలా ఉన్నా కూడా మనకి ఏమవుతుంది, బ్లడ్ వెజల్స్ అనేటివి డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి ఆటోమేటిక్ గా. సో సిట్టింగ్ ఈజ్ న్యూ స్మోకింగ్ అంటాం. సో ఎక్కువ కూర్చొని ఉన్నా కూడా స్మోకింగ్ చేసిన వాళ్ళతో సమానం అన్నమాట. ఇంకా అదర్ రీజన్స్ కొన్ని ఉన్నాయండి, చాలా ఇంపార్టెంట్. ఇవి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. ఎనీమియా, బ్లడ్ తక్కువ ఉన్నా కూడా బ్లడ్ క్లాట్స్ అనేటివి ఫామ్ అయిపోతాయి. ఇవి ఎక్కడ ఫామ్ అవుతుంటాయి అంటే చెడు రక్తనాళాల్లో, వీనస్ బ్లడ్ వెజల్స్ లో ఈ స్ట్రోక్స్ అనేటివి మనం చూస్తూ ఉంటాం. సో అనీమియా కాకుండా ఇంకా గ్యాస్ట్రిక్ అల్సర్స్. సో చాలా మందిలో మనం ఇప్పుడు గ్యాస్ట్రిక్ అల్సర్స్, పొట్టలో మంట అని చూస్తూ ఉంటాం. వీటి వల్ల ఏమవుతుంది, గ్యాస్ట్రిక్ అల్సర్స్ కంటిన్యూస్ గా గ్యాస్ట్రైటిస్ ఉండడం వల్ల మనం తినే ఆహారము పొట్టల పేగులో నుంచి అబ్జర్వ్ అవ్వకపోవడం వల్ల విటమిన్ డెఫిషియన్సీ, B12, B1 డెఫిషియన్సీస్ వల్ల ఈ హోమోసిస్టిన్ లెవెల్స్ పెరిగిపోతాయి. దీన్ని హైపర్ హోమోసిస్టినిమియా అంటాం. హోమోసిస్టిన్ లెవెల్స్ పెరగడం వల్ల ఏమవుతుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇండైరెక్ట్ గా ఇంక్రీజ్ అయిపోతాయి. ఇవి ఇంక్రీజ్ అయిపోయి ప్లేక్స్ ఫామ్ అయిపోయి అది కూడా ఒకటి స్ట్రోక్. నెక్స్ట్ థైరాయిడ్ లో 2 రకాలు ఉంటాయి, హైపర్ థైరాయిడ్, హైపోథైరాయిడ్. ఎక్కువ థైరాయిడ్ ఉన్నా అది హార్ట్ మీద ఎఫెక్ట్ చూపించి హార్ట్ రిథమ్ డిస్టర్బెన్సెస్ ని డిస్టర్బ్ చేసి దాంట్లో బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యి ఆ బ్లడ్ క్లాట్స్ మనకు బ్రెయిన్ కి వెళ్తూ ఉంటాయి. నెక్స్ట్ హైపోథైరాయిడ్ అంటే థైరాయిడ్ తక్కువ ఉన్నా కూడా బ్లడ్ ఫ్లో లో మార్పులు జరిగి కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది ఇండైరెక్ట్ గా ఎలివేట్ అయ్యి పూడుకొని మనకు స్ట్రోక్ అనేది ఫామ్ అవుతుంది. సో అర్లీగా ఇలా ఉన్నప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్, రక్తహీనతని, స్మోకింగ్, డ్రింకింగ్, కొలెస్ట్రాల్ లెవెల్స్, షుగర్, బీపీ, ఎక్సర్సైజ్, ఇవన్నీ కనుక మనం కరెక్ట్ గా చేసుకుంటూ ఉండి, చెకప్స్ చేసుకుంటూ ఉండి, ఎగ్జాక్ట్ వాల్యూస్ చేసుకుంటూ ఉన్నామంటే మనము స్ట్రోక్ రాకుండా చూసుకోవచ్చు. ఇలాంటి జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ పాటించి మనం స్ట్రోక్ ని అరికట్టవచ్చు.